మరి 'ప్రకాష్ రాజ్' గారితో గూడా మీరు మంచి మంచి అయ్యో! క్యారెక్టర్స్ అనేది గూడా స్టార్టింగ్ డేస్‌లో చేశారు కదా! చాలా నేను 'దిల్లు నువ్వు నేను' కంటే ముందే హ్మ్. 'రియల్ స్టోరీ' అని ఒక సినిమా చేశానండి. యాహ్! 'రియల్ స్టోరీ'లో అతను పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు. నా కోసమే స్వామి అని ఒక డ్రైవర్ కోసమే సినిమా అంతా ఎతుకుతుంటాడు ఆయన. స్వామి క్యారెక్టర్ నేను చేశా. కార్ డ్రైవింగ్ రాకముందే కార్ డ్రైవర్ క్యారెక్టర్ చేశాను 99లో. అదే 'ప్రకాష్ రాజ్' గారితో మొదటి సినిమా. హ్మ్. అక్కడి నుంచి చాలా సినిమాల్లో చేసుకుంటూ దిల్లు అయిపోగానే వెంటనే యజ్ఞం అయిపోగానే వెంటనే సంక్రాంతి. హ్మ్. ఇవన్నీ 'ప్రకాష్ రాజ్' గారి కాంబినేషనే. తర్వాత ఇప్పటికి కూడా 'ప్రకాష్ రాజ్' గారు కనపడితే నేను హ్మ్. బృందావనం కూడా ఆయన కాంబినేషనే జూనియర్ ఎన్టీఆర్ది. యాహ్! 'ప్రకాష్ రాజ్' గారితో నాకున్న ఒక ఇన్సిడెంట్, ఒక గొప్ప ఇదేంటంటే ఈ సందర్భంగా గుర్తు చేసుకునేదానికి, హ్మ్. 'ప్రస్థానం' అనే సినిమాని తమిళ రైట్స్ ఆయన కొన్నాడు అప్పట్లో. ఓకే. 'ప్రస్థానం' సినిమాలో జీవా గారిని చెప్పుతో కొట్టి ఒక డైలాగ్ ఉంటుంది నాది. హ్మ్. నేను మాలేసుకొని ఉంటాను, చెప్పుతో కొట్టి కింద పడేయగానే ఏంట్రా అంటే ఈ దరిద్రుడిని అని చెప్పి ఒక డైలాగ్ చెప్తే వెనక నుంచి సాయి కుమార్ గారు వచ్చి, ఇలాంటి వాళ్ళని కొట్టుకుంటా పోవాలంటే ఢిల్లీ వరకు ఉన్నారా, ఎంతమందిని కొడతావంటాడు. కనీసం దొరికినోడన్నా కొట్టకపోతే సొసైటీ ఎట్ట మారుతుందండి? హ్మ్. అంటే వ్యవస్థ ఎలా మారుతుంది? దొరికినోడన్నా కొట్టాలి, కొట్టకపోతే వ్యవస్థ ఎలా మారుతుంది అని నేను చెప్పే డైలాగు 'ప్రకాష్ రాజ్' గారికి బాగా ఇష్టం. హ్మ్. అది 'బృందావనం' సినిమాలో ఒక సాంగ్ నా మీద ఉంటుంది. ఒక లిరికల్ సాంగ్ నా మీద ప్లే అవుతా వెళ్తుంది. హ్మ్. వెళ్ళేటప్పుడు కింద నుంచి ఫ్యామిలీ అంతా 'ప్రకాష్ రాజు', శ్రీహరి గారు కూడా ఉన్నారు దాంట్లో. Yeah. శ్రీహరి గారు వీళ్ళంతా నడుచుకుంటూ వెళ్తుంటారు. నడుచుకుంటూ వెళ్తూ ఫస్ట్ చరణం నా మీద, నేను పైన నిలబడి ఉంటాను, అది వెళ్ళి కెమెరా వీళ్ళ మీదకి వస్తే వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి. హ్మ్. 'ప్రస్థానం' సినిమా చూసిన తర్వాత వచ్చి అంతమందిలో నేను పైన ఉంటే కింద నుంచి దిల్ 'ప్రస్థానంలో' డైలాగ్ అదరగొట్టావా ఆయన ఆ! అని చెప్పి అందరి ముందు 'ప్రస్థానంలో' అదరగొట్టాడు, బాగా చేశాడు ఒరే అంటాడు నన్ను. హ్మ్. 'యజ్ఞంలో' చాలా పెద్ద కాంబినేషన్ నాకు అతనికి. యాహ్! మై డియర్ ఫ్యాక్షన్ అసిస్టెంట్స్ సిట్ డౌన్ అంటాడు బాంబ్ బ్లాస్ట్లో 'యజ్ఞంలో' యాహ్! అది క్లైమాక్స్‌లో. క్లైమాక్స్లో. హ్మ్. ఫస్ట్ మా ఇంటికి వచ్చినప్పుడు నేను అది తీసుకొని వెళ్తే ఫస్ట్ కాల్తో నన్నే తన్ని, నేను పడిన తర్వాతనే కంప్లైంట్ నా చేతికి వచ్చిన తర్వాత నువ్వు రెడ్డప్ప అయితే ఏమి బోడి గొబ్బప్ప అయితే నాకేంట్రా అని చెప్పి నన్ను తన్ని ఎంటర్ అవుతాడు. చాలా రోజులు కాంబినేషన్ 'యజ్ఞం'. హ్మ్. 'యజ్ఞంలో' నాది దిల్ కంటే టెరిఫిక్ క్యారెక్టర్ ఉంటుంది. లాస్ట్లో ఏమి సేమలో శత్రువులు కనపడితే కలపడాలని మీరేగా చెప్పినదే, మరి కనపడినారు కదా కలపడరే అని చెప్పి గుడి దగ్గర డైలాగ్స్ రాయలసీమ భాషలో ఇలా అక్కడ చెప్పి మళ్ళీ దిగిన తర్వాత దిల్ నేను 'ప్రస్థానం' కొన్నాను, సూర్య డేట్లు ఇస్తే నేను సినిమా చేస్తాను, బట్ నీ దుర్గా ప్రసాద్ క్యారెక్టర్ నువ్వే చేయాలా, అదరగొట్టేవు అన్నాడు. అని డెఫినెట్గా నీకు ఒక ఫ్యూచర్ వస్తుంది, నీకు ఇలాగే చేసుకుంటూ వెళ్తుండే వస్తుంది, మేము శ్రీహరి గారి లాగే మేమంతా ఏ క్యారెక్టర్లు చేసాము వచ్చింది కదా వస్తుంది అనేవాడు. ఇప్పుడు కూడా అదే అంటాడు. ఓకే. నెక్స్ట్ మనం ఇంకా మాట్లాడుకోవాల్సిన ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే అంటే మీరు వర్క్ చేసిన హీరో డార్లింగ్, మనందరి ఫేవరెట్ డార్లింగ్ ప్రభాస్ గారు. మిర్చి మూవీలో కూడా నేను ఫస్ట్ రాఘవేంద్ర చేశానండి తనతో. ఓకే. సెకండ్ మూవీ రాఘవేంద్ర సెకండ్ పోలీసు క్యారెక్టర్ చేసే దాంట్లో ఓకే కాంబినేషన్ ఉంది. తర్వాత మిర్చిలో చాలా ఎక్కువ రోజులు చేశానండి. మిర్చిలో మీకు గుర్తుంటుంది చూసుంటే, వాళ్ళ మదర్ని విలన్స్ వచ్చి చంపేసిన తర్వాత బరెల్ గ్రౌండ్ నుంచి ఇంటికి వచ్చి మొత్తం సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఉంటే పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంటుంది మొత్తం. మీరు వెళ్ళిపోండి ఇంట్లో నుంచి అంటాడు సత్యరాజ్ గారు అక్కడ. అప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది నాది, అయ్యా 20 ఏళ్ల క్రితం కూడా ఇలాగే ఆపి తప్పు చేశారయ్యా, ఆ తప్పు మళ్ళీ చేయొద్దయ్యా, బాబు చెప్పినట్టు మీరు లోపలికి వెళ్ళండి, ఇక్కడ అమ్మ కట్టె ఆరే లోపు అక్కడ ఇంట్లో 10 కట్టెలు కాలాలా. ఆ డైలాగ్తో మొత్తం అది నేనే. దానికి ముందు 20 years బ్యాక్ నేను యంగ్గా ఉన్నప్పుడు కూడా అదే డైలాగ్ చెప్తా నేను, అయ్యా ఊరుని చంపుకుంటా పోతున్నారయ్యా, కత్తి పట్టండి అయ్యా, కత్తి పట్టకపోతే ఊర్లో ఎవరో మిగలరయ్యా, అప్పుడు కూడా ఆపుతాడు. సత్యరాజ్ గారు బ్రేక్ ఆ సినిమాలో. అది ఆ తర్వాత ఇది చెప్తూ భలే సూపర్ ఆయన. అస్సలు ఆయన గ్రౌండ్ టు ఎర్త్ ఎలా అంటే సిగ్గుపడుతూ, అసలు నాకంటే అందరూ మంచి ఆర్టిస్టులే నేను తప్ప అనుకునే వ్యక్తి ప్రభాస్ గారు. అందరూ నాకంటే బ్రహ్మాండంగా చేస్తారు, ఆయన నేనే చేయలేకపోతున్నానేమో అనుకుంటాడు ఆయన. అది ఆయన హ్యూమన్ బీయింగ్కి నిదర్శనం అది. ఓకే. అలాగే పొలాచిలో ఒక సీన్ చేస్తున్నాం, అదే మిర్చిలో.
విలను తను ఎదురుగ్గా ఉండి ప్రభాస్ ఒక ఇది కట్టుకొని స్కార్ప్ కట్టుకొని ఒక ఫైట్ ఉంటుంది. యా ఆ ఫైట్ తర్వాత ఎవడొస్తాడు మమ్మల్ని కాపాడటానికంటే వచ్చాడు 6 అడుగుల ఆజానుబాహుడు అని ఒక డైలాగ్ ఉంటుంది. ఇతంది పేరు మర్చిపోయి తమిళ ఆర్టిస్టు సంపత్ గారు కాదు, సంపత్ కాదు ఇంకొకరు ఉన్నారు. తను అది ఆ సీన్ లో ఏంటంటే అక్కడున్న సైన్ బోర్డ్ కిలోమీటర్ బోర్డు అంటే రాయి ఉంటే దాన్ని కొట్టి పడుతుంది. అది పొల్లాచిలో చేసాం మేము. ఓకే అదిన 6'4" ఉంటాడు ప్రభాస్ కంటే హైటు తను. మేమంతా బ్యాచ్. ఓకే మేము ఇప్పుడు ఇతను వచ్చాడు ఇక మేము సేఫ్ అనుకుంటున్నప్పుడు మేమందరం ఆయనతో ఉంటాం. బాడీ బిల్డర్ లాల్ నేను ఫ్రంట్లో ఆయన పక్కన ఉంటా. కరెక్ట్గా నేను షోల్డర్ కాడికి రావట్లా, ఆయన చాలా హైటు, నేను షోల్డర్ కాడికి రావట్లా, అసలు మనం కనపడం ఫ్రేమ్లో. అంత ఆ యాగ్రెసివ్ డైలాగ్. 2, 3, 4 మానిటర్లు చేస్తూ ఉన్నారు, ఎదురుగ్గా ప్రభాస్ గారు ఉంటారు. టేక్ అది ఎమోషన్ డైలాగ్ కదా, ఏదో ఒకటి చేయాలి అనుకుంటా టేక్లో ఆ ఓకే అయిన టేక్లో అతను ఎమోషన్ చెప్పినప్పుడు నేను వచ్చారు 6 అడుగుల ఆజానుబాహుడు ఇక మాకు ఇది లేదన్నప్పుడు ఫైనల్గా నేను అలా ఎమోషన్ అయ్యి అంట లాస్ట్లో అన్నాను. ఇలా మీసం ఇలా అంటారు కదా, ఇలా అన్నాను. ఇంక ఏదో ఆ మూమెంట్లో అది వచ్చేసింది. అది టేక్ ఓకే అయిపోయింది. టేక్ ఓకే అయింది. చెక్కింగ్ అన్నారు, మానిటర్ చూస్తూ ఉన్నాడు డైరెక్టర్ గారు, హీరో గారు కూడా అక్కడ వచ్చి కూర్చున్నాడు. మంచి డైలాగ్ కదా అది. హీరో గారు డైరెక్టర్ గారు చూసి నేను అక్కడ నిలబడి ఉన్నా, చాలా దూరంలో. మానిటర్ ఇక్కడ ఉంది, నేను టేక్ ఎక్కడ ఇది చేశారు అక్కడే ఉన్నాం. ఇది నేను ఇలా అన్నది ప్రభాస్ గారు ఐడెంటిఫై చేశారు. డైరెక్టర్ గారు మెయిన్ ఫోకస్ డైలాగ్ ఎలా ఉంది అని చూస్తుంటారు కదా. అస్సలు ప్రభాస్ గారు అన్నది ఆ ఎమోషన్లో ఆయనకు సూపర్ సింక్ అయింది అది. అక్కడ మానిటర్ దగ్గర నుంచి పెద్దగా దిల్ సూపర్ రా ఇట్లా అన్నావు కదా నువ్వు అని చెప్పేసి నేను పరిగెత్తుకుంటూ వస్తే అక్కడ చెయ్యిలా కొట్టేసి చూడని మళ్ళీ డైరెక్టర్కి మళ్ళీ రీప్లే చేసి చూడేది ఎలా ఉందో అంటే ఆయన అన్నదానికి ఇక మాకు తిరుగులేదు అనే ఫీలింగ్ అది ఇలా అంటాం. ఎలా వచ్చిందా నీకు, అసలు అద్భుతంగా చేసావు. ఆ హీరోకి చెప్పాల్సిన పనేలే, చూడాల్సిన పని అంతకంటే లేదు అసలు. అంటే అంత అబ్జర్వ్ చేస్తే ఓకే, చేసి అంతమందిలో అప్పటికే పెద్ద హీరో కదా, అంత పేరు పెట్టి పిలిచి అప్రిషియేషన్ ఇవ్వాల్సిన పని లేదు. అంటే మంచితనానికి ఇదొక నాకు ఆ మిర్చిలో అది నాకు ప్రభాస్ గారు అంటే అది గుర్తొస్తుంది. ఏంటంటే అన్ని మ్యాక్సిమం మీరు చెప్పే డైలాగు అక్కడ ఏదో ఒక ఎలివేషన్కి ఉపయోగపడే మ్యాక్సిమం షార్ట్స్ తీశారు. మ్యాక్సిమం ప్రతి సినిమాలో ఇప్పుడు హీరో ఎలివేషనో లేకపోతే ఒక సెంటిమెంట్ని ఇచ్చేయటమో లక్కీగా నాకు అదే అదృష్టం అనే నిలబడటానికి రీజన్ అనుకుంటా.